హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్స్ వరల్డ్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే ఇంట్లోనే ఈజీగా హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. బయట షాప్స్లో హెయిర్ ఆయిల్స్ అది యూస్ చేయడం వల్ల హెయిర్ అయితే చాలా లాస్ అవుతాం కదా. అలా కాకుండా ఇంట్లోనే హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం మేము. నేనైతే ఆయిల్స్ అయితే అసలు బయట కొన్నాను. ఇంట్లో ఉన్న ప్యూర్ కోకోనట్ ఆయిల్తోనే ఇలా రెడీ చేసుకుంటాను. వీటికి కావాల్సినవి ఏంటి చూసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే కొన్ని మందార పువ్వులు తీసుకోవాలి. క్వాంటిటీ ఎంతైనా తీసుకోవచ్చు. ఇవన్నీ కెమికల్స్ లేనివే కాబట్టి ఇవన్నీ ఎంతైనా తీసుకోవచ్చు. మందార పువ్వులకి గ్రీన్ కలర్ ఉంటాయి కదా కింద కాడలో, అవి అయితే తీసేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ 2 స్పూన్స్ మెంతులు అయితే తీసుకున్నాను నేను. మెంతులు అయితే మనకి బుర్రలో వేడైతే తగ్గిస్తుంది. అలానే డాండ్రఫ్ కూడా తగ్గించి మన హెయిర్ అయితే సాఫ్ట్గా ఉండేలా చేస్తుంది. మెంతుల్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ అయితే కొన్ని మందార ఆకులు తీసుకున్నాను. అలానే కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాను. కరివేపాకు అయితే మన హెయిర్ బ్లాక్గా అవ్వడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. కరివేపాకు గురించి చెప్పాలా కానీ చాలా లాభాలు అయితే ఉన్నాయి. కరివేపాకుని మనం ఫుడ్లో ఎక్కువగా తీసుకున్నా లేదంటే జ్యూస్ తాగినా మన కళ్ళకి అలానే హెయిర్కి కూడా చాలా మంచిది. అండ్ నెక్స్ట్ అయితే ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను. ఆనియన్ కట్ చేసి తీసుకున్నాను. ఇంకా కొంచెం గోరింటాకు కూడా తీసుకున్నాను. గోరింటాకు అయితే గుప్పుడు తీసుకున్నాను. గోరింటాకు వల్ల మన వైట్ హెయిర్ కొంచెం రెడ్ కలర్లోకి అయితే చేంజ్ చేస్తుంది, వైట్ హెయిర్ ఏమైనా ఉంటే. ఇంకా నెక్స్ట్ అయితే మిడిల్లో ఉంది కదా, అదైతే కొంచెం గుంటగలవరాకు ఎండబెట్టిన ఆకులు అవి కొంచెం అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని నేనైతే 1/2 లీటర్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాను. సో ఆయిల్ అయితే వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఫస్ట్ అయితే ఆనియన్స్ ముక్కలు అయితే వేసుకున్నాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇదంతా ప్రాసెస్ అంతా. ఆనియన్స్ ముక్కలు కొంచెం మరిగిన తర్వాత మెంతులు అయితే వేసుకున్నాను. మెంతులు వేసిన తర్వాత ఒక 1 మినిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాను. ఈ ఆయిల్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన హెయిర్కి అయితే చాలా బాగా వర్క్ అవుతాయి. గుంటగలవరాకు కూడా మన హెయిర్ బ్లాక్ అవ్వడానికి అలానే హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. గుంటగలవరాకు అయితే చేలగట్ల దగ్గర అయితే దొరుకుతుంది ఎక్కువ. ఈ ఆకునైతే చాలా రకాలుగా పిలుస్తారు. మేమైతే చిన్నప్పుడు పలకాకు అనేవాళ్ళము. స్లేట్స్కి ఈ ఆకైతే రాస్తే స్లేట్ బాగా రాసేవి. ఇంకా నెక్స్ట్ అయితే కొంతమంది దురదబెండాకు అని కూడా అనేవారు. కొంతమంది అయితే గుంట ఆకు కూడా అనేవారు. అలా చాలా పేర్లు అయితే ఉన్నాయి ఈ ఆకుకి. హెయిర్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇంతకీ ఈ ఆకుని మీరేమని పిలుస్తారో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఆల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేయాలి. స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా డ్రై అయిపోవాలి. ఒక 10 to 15 మినిట్స్ టైం అయినా పడుతుంది. ఇలా కలర్ అయితే చేంజ్ అయిపోతాయి, బ్లాక్గా అయిపోతాయి అన్నీ డ్రైగా. కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. ఆయిల్ కలర్ కూడా చేంజ్ అవుతుంది, గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా స్ట్రైనర్తో అయితే వడకట్టేసుకోవాలి. క్లాత్లో వేసి కూడా వడకట్టుకోవచ్చు. ఆయిల్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది మొత్తం. ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్కి అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. నార్మల్గా డైలీ అప్లై చేసుకోవచ్చు హెయిర్ ఆయిల్. ఈ ఆయిల్ రాసుకున్న తర్వాత వెంటనే హెడ్ బాత్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఇది ఒక 2-3 డేస్ యూజ్ చేసిన తర్వాత హెడ్ బాత్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ ఇంకా లాస్ట్లో ఇదైతే ఉండిపోయింది కదా, ఇందులో కూడా చాలా ఆయిల్ ఉంటుంది పిప్పిలో. ఇది నేను క్లాత్లో వేసి వడకెట్టేసాను.
క్లాత్లో వేసి గట్టిగా పిండితే ఈ ఆయిల్ కూడా వచ్చేసింది. అంతే, ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా హెయిర్ ఆయిల్ అయితే ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. నేనైతే 1/2 లీటర్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇందులో కొంచెం అయితే చిన్న బాటిల్, 1/2 లీటర్ బాటిల్లోకి అయితే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వేరే బాటిల్ అయితే తీసాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. బాయ్ అందరికీ.